వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంతలోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ముళ్లకి ప్రియురాలు ససేమిరా అందా? ఆ కారణంగానే సూసైడ్ చేసుకున్నాడా? ఈ వ్యవహారం పొలిటికల్ గా ఎందుకు అగ్గిరాజేస్తోంది? ఇంతకీ ఎవరా ప్రేమికులు, ఏమా కదా? కర్నూలు శ్రీరామ్ నగర్ లో ఉండే సతీష్ స్థానికంగా ఉండే ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య 10 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న టైంలో యువతి తండ్రి పోలీసులు ఆశ్రయించాడు. తన బిడ్డని ప్రేమ పేరుతో సతీష్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అతని స్టేషన్ పిలిచిన పోలీసులు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపై యువతిని డిస్టర్బ్ చేయబోనని పోలీసులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సతీష్. ఆ తర్వాత అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి అతన్ని పిలిపించి ఒకసారి అతని ఫోన్లో అంతా వెరిఫై చేస్తే అమ్మాయికి సంబంధించిన చాలా ఫోటోలు అతని ఫోన్లో కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఈ ఫొటోస్ అన్ని చూపిస్తే అతను కూడా లేదు, ఇక మీదట ఇట్లా నేను అమ్మాయిని వేధించాను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టాను, ఇక మీదట నేను సత్ప్రవర్తనతో నడుచుకుంటాను అని చెప్పి మనకు కూడా ఒక స్టేట్మెంట్ అతను ఇవ్వడం జరిగింది. పిఎస్ నుంచి వెళ్లిపోయాక ఏం ఆలోచించుకున్నాడేమో సతీష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందేనని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. కల్పనకు పర్సన్ వాళ్ళిద్దరు కలిసి మనం చంపేసినామని మేము తిల్లగా మెన్షన్ చేస్తున్నాం. తర్వాత కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ అయితే ఇంతవరకు తీసుకోలేదు. మళ్ళీ ఎందుకు నాకు అయితే అర్థం కావట్లేదు. మళ్ళీ మేము చెప్తాం అంటారు కానీ ఆ తిలక్ను బయటికి రానికోకున్నారు. ఆ అమ్మాయిని కూడా రావాలి కదా, ఆడికి అమ్మాయి పేరు కూడా రాసినాడు కదా సార్. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఏదైనా కానీ ప్రేమ వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. సతీష్ సూసైడ్ నోట్ లో కర్నూలు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ పై కేసు నమోదు చేయాల్సిందేనని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎవరైతే సతీష్ మరణానికి కారకులైనారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందర నిలబెట్టేదానికి హైకోర్టునైనా సరే ఆశ్రయిస్తాం. తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించిన తిలక్ గతంలోనే సతీష్ ఆత్మహత్యాయత్నం చేశాడని గుర్తు చేశారు. ఎటువంటి సంబంధం లేని దాంట్లో పొలిటికల్ తీసుకొస్తున్నావు. అసలు నీకేం సంబంధం దీంట్లో పొలిటికల్ తీసుకురావడానికి? ఆ పిల్లోడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఇది సెకండ్ టైం. ఈ మంత్ లో ఒకసారి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎమ్మెల్సీ కూడా చూసుకో. ఎవరి ఆరోపణలు వాళ్ళవి. ఈ క్రమంలో యువతి రిలీజ్ చేసిన వీడియో లవ్ ఎపిసోడ్ ని మరొక మలుపు తిప్పింది. బెదిరించినందుకు సతీష్ సూసైడ్ చేసుకున్నాడో మరేవైనా కారణాలు ఉన్నాయో తెలియదు అంది. నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను, నీ కొన్ని పిక్స్ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను చెప్పి నీకు పెళ్ళి కాకుండా చేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. సరే చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నేను వెళ్ళి ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తాను అని చెప్పి బెదిరించాను. ఆ బెదిరింపులో తను భయపడి సూసైడ్ చేసుకున్నారో మరి వేరే హ్యాబిట్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారో నాకైతే తెలీదు. ప్రేమించిన యువతి సతీష్ ని ఎందుకు వద్దనుకుంది? కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారా? ఆ కారణంగానే సతీష్ ని దూరం పెట్టిందా? ఇక సతీష్ రాసిన సూసైడ్ నోట్ లో ఎవరెవరి పేర్లున్నాయి, వాళ్ళని పోలీసులు విచారిస్తారా లేదా? బాధిత కుటుంబం మాత్రం తమకి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమంటోంది.